దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రి వేళ దేవుని దాసుని ద్వారా దేవుని మాటలు మనం ఇంతవరకు ఆలకించగలిగాం. ఈ రాత్రి సువార్త ఇక్కడ ఆగితే బాగుండు అనిపించింది. ప్రభు మహాకృప చేత అవసరమైన సువార్త సందేశం వినబడుతూ వచ్చింది. వాటిని కలుపుతూ వాటిని బలపరుస్తూ 2-3 సాక్షుల నోట పలుకబడిన ప్రతి మాట స్థిరం అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ లేఖనాలను స్థిరపరచడానికి మాత్రమే ప్రభు పక్షాన నిలవబడ్డాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒకసారి 1-2 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి ఆలోచనల్లో ఆత్మల రక్షణ కొరకు, రక్షింపబడిన వారు మరింత శక్తిని పొందడానికి ప్రభువే తన కృప అనుగ్రహించునుగాక. పిల్లరా, నిర్గమకాండములో మోషే పొందిన దైవ ప్రత్యక్షతను మనం గమనిస్తాం. దేవుడు మోషేకు ప్రత్యక్షమైన సందర్భాన్ని 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఆయన ప్రత్యక్షమవడానికి లేక ఎవరి కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే 7వ వచనం ప్రకారం నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అన్నాడు. అలాగైతే ఆయన ప్రత్యక్షత ప్రజల కొరకు అనే విషయాన్ని ఆ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోగలం. ఈ రాత్రి దేవుని దాసుల ద్వారా కుమారుని ప్రత్యక్షత బయలుపరచబడింది. ఇది కుమారుని ప్రత్యక్షత. దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనే విషయాన్ని తేటగా మనం ఆలకిస్తూ వచ్చాం. ఆయన ప్రత్యక్షత, దేవుని కుమారుని ప్రత్యక్షత మానవాళి రక్షణ కొరకు అని 2వ తిమోతి పత్రిక 1:10లో మనం గమనించగలం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన అని జ్ఞాపకం చేశాడు. మాత్రమే కాదు, 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 26వ వచనంలో పాప నివారణ చేయుటకే ఆయన ప్రత్యక్షమయ్యను అని జ్ఞాపకం చేశాడు. అలాగైతే రాత్రి వేళ యేసుక్రీస్తు కుమారుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఎవరి కొరకు? పాత నిబంధనలో దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలీల కొరకు ఆయన ప్రత్యక్షత కలిగితే, ఈనాడు క్రీస్తు ప్రత్యక్షత, దేవుని కుమారుని ప్రత్యక్షత ఎవరి కొరకు? రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం వచనం 10 చదువుదామా? లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ ఈ ప్రత్యక్షత ఒక జాతి వారికి కాదు. ఇది దేవుని కుమారుని ప్రత్యక్షత, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రత్యక్షత ఒక ప్రాంతానికో ఒక జాతికో అయితే ఇది అవసరం లేదు. తేటగా చెబుతున్న మాట ప్రజలందరికీ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి నేను కూడా విస్తరించి వర్తమానం అందించాలని కాదు, కానీ
ముందే చెప్పినట్లుగా వాటిని మరింతగా స్థిరపరుస్తూ ఆ మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ కుమారుని ప్రత్యక్షత ద్వారా, లేక ఆ కుమారుని ప్రత్యక్షత ఎవరికి? ఇప్పుడే చెప్పాను, ప్రజలందరి కొరకు. నువ్వెవరివైనా, నువ్వే స్థితిగతులలో ఉన్నా, నువ్వే పరిస్థితులలో ఉన్నా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా, సర్వ మానవాళి కొరకు, ప్రజలందరి కొరకు ఇవ్వబడిన ప్రత్యక్షత. ఈ రాత్రి ఈ ప్రత్యక్షత ద్వారా కలిగే ఫలితాలు ఒక 3 జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. కుమారుడుగా యేసుక్రీస్తు లోకములో ప్రత్యక్షమైన వెనుక మానవాళి కలిగే 3 ఫలితాలు మీ గమనానికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది అక్కడే లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే 9వ వచనం మరొకసారి ఇలా చదువుదామా, లేక 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. అలాగైతే మొదటి ఫలితం, ఆ కుమారుని ప్రత్యక్షత ద్వారా ప్రజలందరికీ ఏం కలుగుతుంది? సంతోషం. ఆ మాట చెప్పాడు కదా, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషం. యేసు క్రీస్తు కుమారుడుగా, దైవ కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ భూలోకానికి ప్రత్యక్షపరచబడడం ద్వారా ప్రజలందరికీ ఏముంది? సంతోషం. సంతోషం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో బాధలో ఉన్న వారి కొరకు ఆ ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షత పాపములో ఉన్న వారి కొరకు. ప్రజలందరికీ సంతోషం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని? ఆయన ప్రత్యక్షత, ఆయన జననం ఎందుకు ప్రజలందరికీ సంతోషం? అక్కడే చదువుదామా, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, లేక 11వ వచనం చాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. విన్నారా? ఆయన ప్రత్యక్షత దగ్గర దేవుని కుమారుడుగా, యేసు క్రీస్తుగా ఈ భూలోకములో ఆయన జననం ప్రజలందరికీ సంతోషం. ఎందుకు అంటే ఆయన రక్షకుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి బాబు, యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రత్యక్షమైంది దేని కొరకు? రక్షణ కొరకే, సర్వమానవాళి రక్షణ కొరకే. ఒక వచనం చదువుదామా, తిమోతికి రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. 4:10, 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులకందరికీ రక్షకుడు అన్నాడు కదా. ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడు? మనుషులందరికీ. దయతో అర్థం చేసుకోండి, నీవు నేను అందరం మనుషులమే కదా. పరిస్థితులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, భావాలు వేరైనా, అందరం మనుషులమే కదా. మనుషులందరికీ రక్షకుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ రక్షకుడు లేకపోతే మానవునికి ఏముంది? శిక్ష ఖాయం. శిక్ష క్రింద ఉన్నవారికి రక్షకుడు అవసరం. అందుకే ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం అది. ఇక్కడ మనుషులందరికీ రక్షకుడు అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుదామా. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. 4:42. 4వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని. ఎవరంటేనా? నిజముగా లోకరక్షకుడు. అర్థం చేసుకుందామా? ఈయన మనుషులందరికీ రక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు. అందుకే ప్రజలందరికీ సంతోషం. నువ్వు అంగీకరిస్తే సంతోషిస్తావు, అంగీకరించకపోతే శిక్ష అనుభవిస్తావు. రక్షింపబడకపోతే, రక్షణ లేకపోతే మానవుడు ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాడు?
శిక్షకు, ఏడ్పు, పండ్లు కొరికే స్థలానికి వెళ్ళిపోబోతున్నాడు. ఆ భయంకరమైన శిక్ష నుండి విడిపించడానికే దేవుని కుమారుని ప్రత్యక్షత ఈ భూలోకములో యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడింది. అందుకే ఆగుదాం. నీ జీవితం సంతోషం అనిపించాలనుకుంటున్నావా? ఏండ్లు గడుస్తున్నాయి, 24వ సంవత్సరం కూడా నీ మీద దొరికిపోయింది. జీవితంలో సంతోషం లేదే, కుటుంబంలో సంతోషం లేదే, నెమ్మది లేని వాతావరణమే. అలాగైతే రాత్రి వేళ రక్షకుడు నీ కొరకు పుట్టాడు. నీ జీవితానికి సంతోషం ఇవ్వడానికి పుట్టాడు. నిన్ను రక్షించి నీకు సంతోషం ఇవ్వడానికి ఆయన లోకంలో కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీ కుటుంబంలో రక్షణ కార్యాన్ని జరిగించి నీ కుటుంబానికి, నీ జీవితానికి సంతోషం ఇవ్వడానికి ఆయన రక్షకుడుగా పుట్టాడు. ఒక భక్తుడు రాశాడు పాట, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. ఆయన ఏ హృదయములో ఉదయిస్తాడో, ఏ జీవితములో ఆయన చేర్చుకుంటారో, ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. విన్నారు కదా, ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేర్చుకుంటే నీకు రక్షణ, నీకు సంతోషం. ఆలోచన చేయండి. సో మొదటిది, దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరచబడిన యేసు క్రీస్తులో ఒకటి సంతోషం మానవ కోటికి. దేన్ని బట్టి? రక్షణను బట్టి. అదే కదా అక్కడ చెప్పాడు, దావీదు పట్టణమందునుడు రక్షకుడు. ఆయన రక్షకుడుగా రాకపోతే మానవాళికి ఏమి లేదు, రక్షణ లేదు. మనుషులందరికీ రక్షకుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవానికి మనుషులందరూ ఎవరు? ఈ మాట అపోస్తుడైన పౌలు తిమోతి పత్రికలో రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను. అలాగైతే మనుషులందరూ ఎవరు? పాపులే. పాపమును బట్టి మానవునికి ఏముంది? శిక్ష ఉంది, తీర్పు ఉంది. అలాగైతే రాత్రి వేళ ఆ పాపమును బట్టి వచ్చే శిక్ష, పాపము వలన కలిగే ఆ తీర్పు తప్పించుకోవాలంటే ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. ఇది రక్షకుని ప్రత్యక్షత. రెండో మాటకు వెళ్దామా? ఇది ప్రజలందరికీ సంతోషం, ఆయన ప్రత్యక్షత లేక కుమారుడుగా ఆయన జన్మించడం ద్వారా. రెండవ మాటలా చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయ, ప్రజల పాప పరిహారం కొరకు, నెంబర్ 1, ప్రజల సంతోషం కొరకు దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. రెండవది, ప్రజల పాప పరిహారం కొరకు ఆయన దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రియ బాబు, తల్లి, ఈ రాత్రి వేళ ఈ మాట ఆలోచన చేస్తావా? ప్రజల పాప పరిహారం కొరకు. ఏ భేదము లేదు, అందరూ పాపులే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నువ్వెవరివైనా, నీ స్థాయి ఏదైనా, నీ స్థానం ఏదైనా, అందరూ పాపులే అని జ్ఞాపకం చేస్తుంది. అలాగైతే పాప పరిహారం కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రజలందరికీ పాప పరిహారము కలుగు నిమిత్తమై ఆయన దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రజల పాప పరిహారం కొరకు అన్నాడు. కానీ మనం చదివేమే యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం వచ్చిన 5 మరలా చదువుదామా? పాప పరిహారం అనే మాట అక్కడ చెప్పాడు. ఇక్కడేమన్నాడు? ఇంకా తేటగా అర్థం చేసుకునే పదాన్ని వాడాడు. 3:5, పాపములను తీసివేయటకై ఆయన. విన్నారు ఈ మాట? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన? పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియ బాబు, తల్లి, ఈ రాత్రి వేళ ఆలోచించేయండి. పాప పరిహారం జరిగించడానికి వచ్చాడు. మతాల స్థాపన కొరకు కాదు, మత మార్పిడి కాదు, పాపము నుండి మార్పు చేయడం, పాప పరిహారాన్ని జరిగించడానికి దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రత్యక్షుడయ్యాడు. ఆయన ప్రజల పాప పరిహారం కొరకు ప్రత్యక్షమైన దగ్గర, పాపాలు తీసివేయడానికి ప్రత్యక్షమైన దగ్గర ఒక 3 విషయాల జ్ఞాపకం చేసుకుందామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం,
14వ వచనం. కాబట్టి పాప పరిహారం కలిగించడానికి ఆయన ఎలా వచ్చాడు? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడగు అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అన్నాడు. అలాగైతే పాప పరిహారం జరిగించాలంటే దేవుడుగా ఉంటే పాప పరిహారం జరగదు. పాప పరిహారం జరిగించడానికి ఆయన దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాప పరిహారం జరిగించడానికి ఆయన దేవుని కుమారుడుగా ఆయన లోకములో పుట్టుట ద్వారా తెలియపరచబడ్డాడు అని దేవుని దాసు జ్ఞాపకం చేశారు. ఈ లోకములో పుట్టినప్పుడు ఆయన ఎలా పుట్టాడు? అదే మాట, రక్తమాంసములలో ఆయన జన్మించాడు. శరీరమును ధరించుకొని ఆయన జన్మించాడు. రోమపత్రిక తిమోతి మొదటి పత్రిక 3:16 సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అనే మాటకి జ్ఞాపకం చేస్తాడు. ఆయన శరీరములోనికి వచ్చాడు, రక్త మాంసాల్లో వచ్చాడు. వినండి, పాప పరిహారం ప్రజలందరికీ కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు రక్త మాంసములలోనికి వచ్చాడు. చాలామంది ఆయన ఒక స్త్రీకి పుడితే ఆయనట్టు దేవుడు అవుతాడు అనేవారు ఉన్నారు. ఆలోచన చేయండి. ఆయన జననం నీనా జననం వంటిది కాదు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా అని బైబిల్ తేటగా చెప్పింది. ఆయన జననం తల్లి గర్భములో పిండోత్పత్తిగా రూపుదాల్చింది కాదు. తండ్రి చేత ఒక శరీరమును అమర్చుకొని తల్లి గర్భములో ఉండి ఈ భూలోకానికి అరుదించాడు. ఆయన జన్మము ప్రత్యేకమైంది. ఆయన జన్మములో పాపము లేదు. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రక్త మాంసములలో పాలివాడాడు. ఎందుకు? పాప పరిహారం కొరకు మాత్రమే కాదు. చదుదామా 3:5 మరలా చదుదాం. యోహాను మొదటి పత్రిక 3:5 పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆ తర్వాత మనం గమనిద్దామా? ఆయన యందు పాపమేమీ లేదు. విన్నారా? రక్త మాంసములలో వచ్చాడు లేక పాప శరీర ఆకారములో వచ్చాడు. అది రోమపత్రిక 8:4 పాప శరీరాకారములో వచ్చినప్పుడే ఆయన రక్త మాంసాల్లో పాలిపడయ్యాడు. ఇక్కడ మరలా చెప్తున్నాడు, ఆయన రక్త మాంసాల్లో వచ్చాడు. కానీ ఎలా వచ్చాడు? పాపము లేనివాడు. ఆయన యందు పాపము లేదు. అయ్యమ్మా, పాపము లేని పావనుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన జననములో పాపము లేదు. ఆయన జీవితములో పాపము లేదు. ఆయన ప్రత్యక్షమైంది పాప పరిహారం కొరకైతే. ఇలా వినండి, పాపము కలిగి ఉంటే ఆయనలో ఏం చేయడానికి వీలుపడదు. పాపాన్ని తీసివేయడం సాధ్యం కాదు. అందుకే బైబిల్ చెప్పింది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పశువుల యొక్క రక్తం పాత నిబంధన కాలములో అనేక రీతులుగా చిందించబడిన పాపములు తీసివేయలేకపోయాయి. పాపములకు సంపూర్ణ సిద్ధి కలగలేదు. అందుకే ఆ ప్రియ రక్షకుడే దేవుని కుమారుడుగా ఈ భూలోకానికి అరుదించిన యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయనందు పాపమే లేదు. ఆయన అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఆయన పాపము లేనివాడు. ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన జననములో పాపము లేదు. ఆయన జీవితంలో పాపము లేదు. అవును, పాప శరీరాకారములో వచ్చాడు, రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. రెండవది, పాప పరిహారం కొరకు పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. ఆయన జీవించాడు. మాత్రమే కాదు, యోహాను మొదటి పత్రిక 3:16 మరొక మాటలో చదువుదామా? 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. అలాగైతే ఈ రాత్రి మాట అర్థం చేసుకుందామా? దేవుని కుమారుడుగా ప్రత్యక్షమైన ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు.
ప్రజలకు పాప పరిహారం కలగాలంటే ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలి. అందరి కొరకు ఒకడు మరణించాలి. దేవుని దాసు కూడా జ్ఞాపకం చేశారు హెబ్రీ పత్రిక 2:9 ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడానికి యేసు ప్రభువారు ఈ భూలోకములో ఆయన పాపము లేనివాడుగా జన్మించి పాపము లేనివాడుగా జీవించి కొరింథీ మొదటి పత్రిక 15:3 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను అని వ్రాయబడింది. పాపముల నిమిత్తం మృతి పొందాడు ఆయన. అదే మాట ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను. ఆ ప్రాణం పెట్టే క్రమములో అన్యాయమైన తీర్పు పొందాడు యేసు ప్రభువారు. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు యేసు ప్రభువారు. వారు తమకిష్టమొచ్చినట్లుగా చేశారు యేసుక్రీస్తు ప్రభువును. ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టారు. ఆయన యెరూషలేము వీధుల్లో ఈడ్చుకొని వెళుతూ ఆయన దేహాన్ని కొరడాలతో చీల్చివేశారు. గొల్గతా గిరి వరకు తీసుకొని వెళ్ళి చేతుల్లో చీలలు కొట్టి కాళ్ళలో మేకు కొట్టి ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడ తీశారు. కలువరి శిలువలో ఆయన పావనమైన పరిశుద్ధమైన పాపము లేని రక్తాన్ని ఆయన చిందించాడు. ఎందుకు? పాప పరిహారం కొరకు. రక్తము చిందించబడకుండా పాపములు తీసివేయబడడం అసాధ్యం. ఎవరి రక్తం? పాపము లేని వారి రక్తం కావాలి. ఎవరి లోకంలో పాపం లేని వారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పాపము లేనివాడు. నీ నా పాపముల కొరకై కలువరిలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. సో దేవుని కుమారునిగా ఆయన ప్రత్యక్షమైన దగ్గర 1 ప్రజలందరికీ సంతోషం, 2 ప్రజలందరికీ పాప పరిహారం. 3వ మాటలా చెప్పి ప్రార్థన చేస్తాను. 3వ మాట యోహాను రాసిన సువార్త అందరం ఎరిగిన వచనమే. అక్కడే కుమారుని ప్రత్యక్షత మనం తేటగా గమనిస్తాం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం. అలాగైతే 3వ మాట ఇలా చెప్పాలనుకున్నాను. ఆ దేవుని కుమారుని ప్రత్యక్షత ద్వారా ప్రజలందరికీ నిత్య జీవం. అంతే, ప్రజలందరికీ నిత్య జీవం. అయ్యామ్మా, అర్థం చేసుకోగలుగుతావా? ఈ రాత్రి ఆలోచన చేస్తావా? దేవుని కుమారుని ప్రత్యక్షత మానవ జీవితాలకి ఎంత మేలు. ప్రజలందరికీ సంతోషం, ప్రజలందరికీ పాప పరిహారం, ప్రజలందరికీ నిత్య జీవం. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆ కుమారుని దేవుడు ఇచ్చింది, ఆ అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపింది. ఓ మానవుడా, నీకు నిత్య జీవం ఇవ్వడానికి. అమ్మాయా, పాప బాబు, నిత్య జీవం ఇవ్వడానికి. నిత్య జీవం ఇస్తున్నాడు అంటే మానవుడు ఏమయ్యాడు? జీవము లేనివాడయ్యాడు. నిత్య జీవానికి సరిపోయిన వాడు కాడు. రోమపత్రిక 6:23 ఏలయనగా పాపములన వచ్చు జీతము మరణం. పాపము మానవుణ్ణి మరణానికి తీసుకుని వెళ్ళింది. భౌతికమైన మరణం అని అనుకుంటున్నావు, అక్కడితో ఆగిపోతున్నావు. మరో మరణం ఉంది. ఏంటది? ప్రకటన 20:15 అన్నాడు, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. అలాగైతే మానవుడు, అమ్మాయ్యా వినండి, పాప పరిహారం పొందకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నిత్యాగ్నిగుండానికి వెళుతున్నాడు. మత్తయి సువార్త 25:47 చెప్పాడు, ఎడమవైపునున్న వారిని చూచి శపింబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పండి. రాత్రి 2 మీదట ఉంచాం. ఆ కుమారుని ప్రత్యక్షత దగ్గర నిత్య జీవం ఉంది. వద్దు అంటే ఆ కుమారుడు ఏముంది? నిత్యాగ్ని. దేన్ని కోరుకుంటావు? నేను ఇలా చెప్పాలనుకున్నాను.
యేసుక్రీస్తు నాకు అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి? నిత్యాగ్ని గుండాన్ని ఆహ్వానిస్తున్నావు, నిత్యాగ్ని గుండానికి సిద్ధమవుతున్నావు. చెప్పనివ్వండి, ఇలా దేవుని కుమారులుగా వారసులు అవుతారా, అపవాది పిల్లలుగా వారసులు అగ్నిగుండానికి వెళ్తారా? అగ్నిగుండం ఏ మానవుని కొరకు సిద్ధపరచబడింది కాదు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది. ఎందుకు వెళ్తున్నారు? నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభును త్రోసివేసి అపవాది పిల్లలుగానే మిగిలిపోయి అపవాదికి సిద్ధపరచబడిన నిత్యాగ్నిగుండానికి వెళుతున్నారు. ఈ రాత్రి పాపం మానవునికి మరణం తెచ్చింది. ఒక మాటలా చెప్తాను, భౌతికమైన మరణం మన వారి నుండి మనల్ని వేరు చేస్తుంది. కానీ రెండవ మరణం ఏం చేస్తుంది? దేవుని నుండి వేరు చేస్తుంది. దేవునికి దూరం అవుతావు. పాపం లోపల ఉంచుకొని చేసే భక్తి శ్రద్ధలు దేవుని నుండి దూరం చేస్తాయి. పాపమును లోపల ఉంచుకొని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం దేవునికి నేను దూరంగా తీసుకొని వెళుతుంది, దేవుడు లేని చోటుకి తీసుకొని వెళుతుంది. అదే నిత్యాగ్నిగుండం. ఇలా చెప్పనివ్వండి, ఆ అగ్నిగుండములో అగ్ని జ్వాలలు ఉన్నాయి. బాబు అమ్మా, అగ్ని జ్వాలలు ఉన్నాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు, బాధ తీరదు, యుగ యుగాలు దాని బాధ సంబంధమైన పొగ గుబులు గుబులుగా లేచుచుండును అన్నాడు. ఈ రాత్రి ఆ బాధ నుండి తప్పించి ప్రజలందరికీ ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? సంతోషం. ఈ రాత్రి సంతోషంతో ఇంటికి వెళ్తావా? యుగ యుగాలు తగులబడే అగ్నిగుండానికే వారసులుగా వెళ్ళిపోతారా ఇంటికి? నిర్ణయం ఇది. చెప్పి రమ్మన్నాడు, దేవుని దాసులుగా ఈ మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాం. దేవుని కుమారుని ప్రత్యక్షత. పాత నిబంధనలో మోషేకు దేవుని ప్రత్యక్షత ప్రజల కొరకు, తన ప్రజలని ఇశ్రాయేలు కొరకు. ఈనాడు దేవుని ప్రత్యక్షత, కుమారుని ప్రత్యక్షత ఎవరి కొరకు? ప్రజలందరి కొరకు. అందులో 3 విషయాలు జ్ఞాపకం చేశాం. ఒకటి సంతోషం ప్రజలందరికీ, ఆయన ప్రత్యక్షత. రెండవది ఆ కుమారుని ప్రత్యక్షత, పాప పరిహారం ప్రజలందరికీ. మూడవది ఆ కుమారుని ప్రత్యక్షత, నిత్య జీవం ప్రజలందరికీ. ఈ రాత్రి నిత్య జీవాన్ని కోరుకొని వెళ్ళిపోతావా? నిత్యాగ్నిని కోరుకొని వెళ్ళిపోతావా? నిత్య జీవానికి వారసుడు కావాలంటే, దేవుని కుమారుడుగా వారసు కావాలంటే, దేవుడు ఉండే స్థలం, దేవుని కుమారుడు ఉండే స్థలం, అది నిత్య జీవం, అది ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ స్థలంలో నువ్వు కూడా ఉండాలి అంటే ఈ రాత్రి యోహాను సువార్త 5:24 చెప్పాలనిపించింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి, దానిలో చెప్పనా, నిత్యాగ్నిలో నుండి నిత్య జీవములోనికి దాటుతాడు. ఎవరు? విశ్వాసం ఉంచితే. ఆ మాట మరలా చెప్పాడు 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఈ రాత్రి నువ్వు నిత్య జీవాన్ని పొంది వెళతావా? నిత్యాగ్నితోనే లేచి వెళ్ళిపోతావా? ఒకవేళ ఈ రాత్రి మరణం నీ మీద పడిద్దేమో తెలియదు, ఈ రాత్రి ప్రభు వస్తాడేమో తెలియదు. ఈ రాత్రి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఈ దినమును దాటవేస్తే, ఒకవేళ నీ జీవితం దాటిపోతే, పాపములో చచ్చిపోతే, ఆరని అగ్నిగంధకాలతో మండుగుండం ఉంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రాత్రి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారా? నిత్య జీవాన్ని పొందుతారు. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన వర్లరా, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత మనం విన్నాం. ఆ కుమారుడు ప్రత్యక్షం అవడంలో ప్రజలందరికీ సంతోషం. ఆ కుమారుని ప్రత్యక్షతలో ప్రజలందరికీ పాప పరిహారం. ఆ కుమారుని ప్రత్యక్షతలో లేక యేసుక్రీస్తు లోకంలో ప్రత్యక్షం అవడం ద్వారా ప్రజలందరికీ నిత్య జీవం. ఈ రాత్రి నీకు సంతోషం కావాలా? ఈ రాత్రి నీ పాపం, నువ్వు అనుమానం లేదు, పాపంలో ఉన్నావు. త్రాగుడుంది, వ్యభిచారం ఉంది, జూదం ఉంది,
అశ్లీలమైన చిత్రపటాలు ప్రేమిస్తున్నావు, రకరకాల మోసాలు, అన్యాయాలు, చెడుగులు నీ అంతరంగంలో ఉండగా నీ హృదయం పాపంతో కదు ఉంది. ఈ రాత్రి పాపం నిన్ను ఆరని అగ్నిగంధకాలతో మండుగుండానికి తీసుకొని పోతుంది. నువ్వు ఆ పాపములో మరణించకూడదని నీకు నిత్య జీవం ఇవ్వడం కొరకు యేసయ్య మరణించాడు. ఆయన రక్తమాంసాల్లో వచ్చింది మరణించడానికే. మరణము లేని ఆయన మరణంలోకి వచ్చాడు, నీ కొరకై మరణించాడు. తల్లి, బాబు, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు సంతోషం, నీకు పాప పరిహారం, నీకు నిత్య జీవం. ఈ రాత్రి తల వంచి మౌనంగా ఉండగా ఇరువురి దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలు మర్చిపోకండి. దేవుడు నీ పుట్టుకను నిర్ణయించాడు, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో. నీ మరణాన్ని కూడా నిర్ణయించాడు, అది ఎప్పుడు నీకు తెలియదు. నీవు తెలిసి పుట్టలేదు, తెలిసి చావో. ఒకవేళ రాత్రి మరణిస్తే భయపెట్టాలని కాదు, ఇది నిత్య సత్యం. లేక ప్రభు వస్తే ఇప్పటి వరకు ఇంకా పాపములు ఉన్నావు కదూ, రక్షకుడుగా దేవుని కుమారుడుగా ప్రత్యక్షుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నావు కదూ. ఈ రాత్రి ఆయనందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడతావా? విశ్వాసం ఉంచడం అంటే గుడికి వచ్చి వెళ్ళటం కాదు. లేక కొందరు అనుకున్నారు మేము బాప్తిజం కూడా తీసుకున్నాం అనుకుంటున్నారు కాదు, కానీ పాపం లోపల ఉంది కదూ. ఈ రాత్రి ఒక తీర్మానం, ప్రభువా తెలుసో తెలియకు నీకు విరోధంగా ఇంతవరకు పాపంలో జీవించాను, నన్ను క్షమించయ్యా. నా పాపముల కొరకై రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా ఇప్పుడే విశ్వసిస్తానయ్యా. నాకు సంతోషం కావాలి, నా కుటుంబానికి సంతోషం కావాలి, నాకు పరలోకపు ఆనందం కావాలి, నా పాపాలు పరిహరించబడాలి, తీసివేయబడాలి, నాకు నిత్య జీవం కావాలి అని ఇష్టపడేవారు ఎవరైనా ఈ కూడికలో ఉన్నారా? అటువారు ఎవరైనా ఉంటే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి నా పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటాను. అమ్మా, దేవుడిని దీవించగల తల్లి, సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. మాకు అర్థమవునట్లుగా ఈ రాత్రి వరకు ఇంకా ప్రభు నమ్మని వారు, ఇదే మీకు అనుకూలమైన సమయం. రేపు నీది కాదు, రేపుకి అవకాశం లేదు. ఈ రాత్రి పాప క్షమాపణ పొందడానికి, పాపాలు తీసివేయబడి పరలోకానికి చేరడానికి ఎవరు దిక్కులు చూడొద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. ఈ రాత్రి నాకు నిత్య జీవం కావాలి, నిత్య ఆజ్ఞని గుండమొద్దు, నాకు నిత్య జీవం కావాలని ఇష్టపడేవారు ఇంకెవరైనా, అమ్మ దేవుడిని దీవించగల తల్లి, ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమతో బ్రతిమలాడుతున్నాం. ఈ రాత్రి నిత్య జీవం కోరుకుంటావా, నిత్య ఆజ్ఞని గుండం కోరుకుంటావా? నిర్ణయం నీదే. బాబు, అమ్మ, అయ్యా, తల వంచి అందరూ కళ్ళు మూసి ఉంటుండగా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను తృణీకరించి లేచి వెళ్ళిపోతావా? ఒకవేళ మరణం నీ మీద పడితే అగ్నిగుండమే కదా. ఆఖరికి అడుగుతున్నాం, ఇంకెవరైనా ఉన్నారా? ముందుగా చేతులు ఎత్తిన వర్ధించండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి ముగించే లోపైన దేవుని ఆత్మ, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు కదా, నీ పాప పరిహారం కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, ఇందులో నా ప్రేమని ఎడల ప్రత్యక్షపరిచాను, అయినా లేచి వెళ్ళిపోతావా? ఈ రాత్రి విశ్వాసం ఉంచు అని బ్రతిమలాడుతుంటే అలాగే లేచి వెళ్ళిపోవద్దు. చేతులు చూపిన వారు ముందుకు వస్తుంటుండగా వారి కొరకు ప్రార్థన సహాయం చేస్తాం 2 నిమిషాల్లో. ఇంకెవరైనా నేను కూడా ఈ రాత్రి దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలని ఇష్టపడుతున్నానని ఇష్టపడే చిన్నలు, యవనులు, స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే కూడిక ముగించాక చేతులు చూపిన వారు తప్పకుండా ముందుకు వస్తుంటుండగా మీరు కూడా ముందుకు రండి. ఒక 2 నిమిషాల్లో మీ కొరకు కొన్ని మాటలు తెలియపరిచి ప్రార్థన సహాయం చేసి పంపిస్తాం, ప్రభువుకు అప్పగించి పంపిస్తాం. దయగల దేవునికి స్తోత్రం. వినబడిన మాటలు, ఇరువురి మీ దాసుల ద్వారా పలుకబడిన మీ మాటలు స్థిరపరచండి. దూరంగా ఉండి మీ మాటలు ఆలకించిన వారిలో, దగ్గరగా ఉండి మీ మాటలు ఆలకించిన వారిలో
వారి హృదయాలలో విశ్వాసం ఉంచి నిత్యాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవడానికి కృపనిమ్మని, మీ కుమారులుగా వారు చేయబడడానికి కృపనిమ్మని, కుమారునిగా ఈ లోకానికి ప్రత్యక్షుడైన యేసుక్రీస్తు అసమానమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన వినండి. చేతులు చూపిన వారైనా చూపని వారైనా ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలని ఆశ ఉంటే కూడికైన తర్వాత ముందుకు రండి. చిన్నలు కానీ